నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దే. చిల్లకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఏ 3.0 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా పోస్టు కార్డుల ద్వారా అభిప్రాయాలను సేకరించి కార్యదర్శికి అందజేసిన గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. కండలేరు వాగుకు గండ్లు. మనుబోలు మండలంలోని బద్దివేలు ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడిన జనసేన నేత సురేష్ నాయుడు. వెంకన్నపాలెం గిరిజన కాలనీ వద్ద పడ్డ గండిని పూడ్చిన టీడీపీ నాయకులు. అవసరమైన చోట ప్రజలకు చేయూత అందిస్తాం. గూడూరు సమీపంలోని చౌటపాలెం గిరిజన కాలనీలో ముప్పుకు గురైన వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేసిన వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల ప్రతినిధులు. విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. చిల్లకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఏ 3.0 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఏ 3.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని, విద్యాశాఖలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఒక్కచోటకు చేర్చి పిల్లల భవిష్యత్తుపై మాట్లాడి వారి ఉన్నతికి ప్రణాళికలు రూపొందించేందుకు విద్యాశాఖ మంత్రి మెగా పీటీఏ 3.0 కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ఒక్క విద్యార్థికి మాత్రమే డబ్బులు చెల్లిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాల్లో తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నిరంతర ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన వివరించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కిందని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గతంలో ఎంతో మంది విద్యాశాఖ మంత్రులుగా చేశారు. అయినప్పటికీ ఈరోజు లోకేష్ బాబు గారు మన పట్టాభాలు చెప్పినట్టు ఏది కోరి విద్యాశాఖే నాకు కావాలని చెప్పి తీసుకొని ముఖ్యంగా విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలా. విద్యాశాఖలో ఉన్నటువంటి పిల్లలకి, ఉపాధ్యాయులకి, వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో పిల్లల భవిష్యత్తుని మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నతికి ప్రణాళికలు రూపొందించాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ మెగా పీటీఎం 3.4ని కార్యక్రమాలు జరుపుతున్న విషయం కూడా ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్ర చరిత్రలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు అందరినీ ఒక వేది మీదకి తీసుకుని వచ్చి ఈరోజు ఈ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిపిస్తున్నారు. ఈ యొక్క సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా భవిష్యత్తు నాయకుడు మన లోకేష్ బాబు గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. మొత్తం 125 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. చిలుకూరు టీచర్స్ కి చక్కగా ప్రోటోకాల్ ప్రకారం అతిథులు వచ్చినా రాకపోయినా అందరి పేర్లు చదివినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది కావాలా, ఎందుకంటే వచ్చిన వాళ్ళే పిలవడం కాదు, మీ ప్రోటోకాల్ ప్రకారం మీరు పిలిస్తేనే అది నిజమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అయ్యా, నిజంగా అట్లే ఉండాలని చెప్పి కూడా మా అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే పిల్లలందరికీ తెలియజేస్తున్నామా, ఇప్పుడు మీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ యొక్క తల్లిదండ్రుల ఖాతాలో మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 13,000 రూపాయలు మీ తల్లిదండ్రుల ఖాతాలో పడుతుందా లేదమ్మా? తల్లి పడుతుందా లేదా?
చెప్పాలా? ఎవరు వేస్తున్నారు ఇవన్నీ? లోకేష్ బాబు గారు ఎవరు తెలియదా? మీ విద్యాశాఖ మంత్రి ఎవరు చెప్పండి నాకు. ఇంకా మరికొందరు మాట్లాడారు. రాష్ట్రం మొత్తం మీద పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు పాల్గొనడం, మా పిల్లలకు సంబంధించిన విద్యా సంబంధ విషయాలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ యొక్క అభిరుచులు ఇష్టాలు ఇవన్నీ కూడా క్లాస్ టీచర్తో డిస్కస్ చేయడం, తమ పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. అట్లాగే ఈరోజు మెగా పేటీఎం 3.0ని అనౌన్స్ చేసి రాష్ట్రం మొత్తం మీద చాలా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నాం. దానికి గాను ఈరోజు మన చెల్లకూరు హై స్కూల్కి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మండల విద్యాశాఖ తరఫున మీ అందరికీ ఈ యొక్క సమావేశంలో పాల్గొనడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు మెగా పేటీఎంలో పేరెంట్స్ ప్రత్యక్షంగా పాఠశాలకు వచ్చి తమ పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు చూడడం, వాడు రాసిన అసెస్మెంట్ బుక్లెట్ కూడా అంటే గతంలో బలంగా విశ్వసించే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యార్థులు సమాజం కీలక భాగస్వామి కావాలన్నదే వారి ప్రధాన ఆకాంక్ష. పేదరికం లేని సమాజ నిర్మాణ ధ్యేయంగా ఈ మేరకు విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక సంస్కరణలు పరిశీలించిన ప్రభుత్వము తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య సంబంధాలు విస్తరించాలనేటువంటి బలపరచాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ పాఠశాలని మరింత అభివృద్ధి చేసి రానున్నటువంటి 2047 సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే పేరెంట్ టీచర్ మీటింగ్లను దేశంలోనే మనం ఆదర్శవంతంగా నిర్వహించాం. ఇప్పుడు 2009 సంవత్సరంలో భారత ప్రభుత్వం మన పిల్లల కోసం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద తీసుకొచ్చింది. దేశంలోనే 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను ఒక ప్రాథమికంగా విధించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల పనితీరును మెరుగుపరిచేటువంటి విధంగా స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్ మన తిరుపతి జిల్లాలోనే ఫస్ట్ రావాలి మన హై స్కూలు. అటు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ విద్యాశాఖ దాంట్లో మన లోకేష్ బాబు గారు ఎన్నో మంత్రి పదవులు ఉన్నాయి, కానీ విద్యాశాఖ ఎందుకు తీసుకున్నాడంటే భవిష్యత్తు నాయకుల్ని తీయాలంటే విద్యలో నుంచే రావాలా. కాబట్టి విద్యాశాఖ తీసుకొని ఈరోజు నిస్వార్థంతో ఈ విద్యాశాఖని చాలా దూరం తీసుకెళ్తున్నాడు. కాబట్టి అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ మార్కెట్ డైరెక్టర్ గుండాల లీలావతి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఎసిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ డిఈఓ సనత్ కుమార్, ఎంఈఓ రవూఫ్, హెచ్ఎం జ్యోతిరెడ్డి, మాజీ సర్పంచ్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా సాధనకు గూడూరు జేఏసీ చేపట్టిన ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతోంది. ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో భాగంగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రజల కోరికను తెలియజేస్తూ సీఎం చంద్రబాబుకు జేఏసీ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం శుక్రవారం నుండి మొదలైంది. మొదటిగా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కార్డులు రాసి జేఏసీ కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ మొదటిగా ఉద్యమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలందరూ భాగస్వాములై తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని, సమిష్టిగా పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుందని తెలిపారు. గూడూరుని జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలిపే వరకు అందరం కలిసి పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. చాలా సంతోషం. గూడూరు జిల్లా సాధన కోసం అందరూ ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషికి మన ప్రింట్ మీడియా వారు మొట్టమొదటిగా అడిగేసి కార్డుల ఉద్యమం, పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించి పూర్తి చేసి మాకు అందజేసినందుకు వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆకాంక్ష, నా ఆశ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పాత్రికేయులుగా గూడూరు డివిజన్ తరఫున మనము. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మనమే పెట్టాలా, మనమే పూర్తి చేయాలా. కాబట్టి ఈ పోరాటానికి
చేసే ప్రతి కార్యక్రమంలోనూ నాతో పాటు జమాలతో పాటు అందరితో పాటు అడిగేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని ఇదే విధంగా సహకరించాలని ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు ప్రజల ఆకాంక్ష అయినటువంటి గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి, లేని పక్షంలో గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లాను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్యమానికి ఈరోజు జేఏసీ శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో గూడూరు వాసులుగా మా వంతు బాధ్యతగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇకపై జేఏసీ ఉద్యమ కార్యక్రమాల్లో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా కీలకంగా చురుగ్గా పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గూడూరు ప్రజల ఆకాంక్షని ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కూడా గుర్తించాలి. గూడూరులో పురుడు పోసుకుంటున్నటువంటి ఉద్యమం అధిష్టానాలు పార్టీ అధిష్టానాలు చూసి ఇకనైనా వారి యొక్క తీరులో మార్పు తెచ్చుకుని గూడూరు నెల్లూరు జిల్లాలో కొనసాగించడం, లేని పక్షంలో గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరుని ఏర్పాటు చేయాలని చెప్పి గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలకి ఒకే ఒక డిమాండ్ని మేము వినిపించదలుచుకున్నాం. గతంలో అనాలోచితంగా ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపి గూడూరు ప్రజలకు అన్యాయం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అదేవిధంగా గూడూరు ప్రజల ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు జమాలుల్లా, ఉడత శరత్ యాదవ్, నాని, సురేష్, బాలకృష్ణ, భవానీ, సలీం తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామ సమీపంలో కండలేరు వాగుకు గురువారం రాత్రి 2 చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. వెంకన్నపాలెం గిరిజన కాలనీ వద్ద పడిన గండిని టీడీపీ నాయకులు ఇసుక బస్తాలు వేసి పూడ్చారు. రొయ్యల ఫ్యాక్టరీ ఎదురుగా పడిన గండిని పూడ్చలేకపోవడంతో ఆ నీరు పంట పొలాలపై పడి సముద్రంలో కలుస్తోంది. గ్రామం వైపు గండి పడి ఉంటే పెద్ద ప్రమాదం సంభవించేదని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దిత్వా తుఫాను కారణంగా 4 రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని బద్దివేలు ప్రాంతంలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పర్యటించారు. పంట పొలాల్లో నారుమళ్లు మునిగిపోవడంతో ఆయన రైతులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు పడుతున్న అవస్థలు గుర్తించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారన్నారు. గత వైకాపా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోగా కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందూరి శ్రీహరి, శివరాత్రి సందీప్, పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. గత 3 రోజుల నుంచి దిత్వా తుఫాను దాని యొక్క విశ్వరూపాన్ని చూపించి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి రహదారులు లేక పంట పొలాలన్నీ కూడా మునిగిపోయి నార్లు మునిగిపోయి రైతులు కూడా అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి. నిజంగా దాని విశ్వరూపం మా మీద, మా నియోజకవర్గం మీద, మా జిల్లా మీద చూపించిందని చాలా బాధేసిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం రైతులందరినీ కూడా ఆదుకుంటుంది. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. స్థానికంగా 117 పంచాయతీల్లో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా అన్ని విధాలా కూడా ప్రజలని, పేదలని, గిరిజనులను అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది.
కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా సరే ఎదుర్కొని అండగా నిలబడి ప్రజలను కూడా కాపాడుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే మనుబోలు మండలంలో బద్యాలకు వెళ్ళేటువంటి రోడ్డు మార్గం గుండా వచ్చే మీదకి వచ్చిన తర్వాత చూస్తే సముద్రాన్ని తలపించే విధంగా ఈ యొక్క పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాకపోక్కలేదు. ఏదైనా అత్యవసరం అయితే ట్రాక్టర్ల ద్వారా కూడా జనాలను బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం చేసి చూపిస్తుంది, మాటల ప్రభుత్వం కాదనేటువంటి విషయం కూడా స్పష్టమైంది. అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకులు ఇంకా కూడా పేలుతూ ఉన్నారు, మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, వీలైతే సహాయం చేయండి, ప్రజలను ఆదుకోండి, పేదలను ఆదుకోండి. మీరు దోచుకున్న దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఆకలి తీర్చండి తప్ప అబాక్కలు చెవాక్కలు పేలబాకండి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, శవ రాజకీయాలు చేయబాకండి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలను ఆదుకునే విధంగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలి. అవసరమైన చోట ప్రజలకు చేయూత అందించేందుకు ముందుంటామని వైజేపీ లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్వి రావు తదితరులు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా అవస్థలు పడుతున్న గూడూరు సమీపంలోని చవటపాలెం గిరిజన కాలనీలో వృద్ధులకు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో ఫలసరుకులు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ అడిషనల్ కేబినెట్ కార్యదర్శి గురునాథం, క్లబ్ అధ్యక్షుడు సుధాకర్, టౌన్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, క్లబ్ ప్రతినిధులు వెంకయ్య, ప్రసాద్, మురళీనాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, వేణురెడ్డి, వెంకట సుబ్బయ్య, ప్రభాకర్, ఇంతియాజ్, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. టౌన్ అండ్ వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా జిత్వా తుఫాన్కి ఇబ్బంది పడిన చోటపాలెం ప్రజలకు ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున పలసరుకులని పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గిరిజన కాలనీ వాసులై ఉండడం, ఇక్కడ వరద తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. వాళ్ళందరికీ కూడా మా లయన్స్ క్లబ్ వారు గుర్తించి వృద్ధులకు వాళ్ళకి కావాల్సిన పలసరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా లయన్స్ మిత్రులందరూ వచ్చేసి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇంకెన్నో ఉన్నా కూడా మా లయన్స్ క్లబ్ తరఫున ఈ చౌటపాలెం ఏరియాలో చాలా వరకు అన్నీ కూడా ఇళ్ళు కూడా చాలా వరకు మునిగిపోయాయి. వాళ్ళకి ఆహారం తినడానికి కూడా వాళ్ళకి సరైనటువంటి ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈ లయన్స్ క్లబ్, వైజేపీ లయన్స్ క్లబ్, టౌన్ క్లబ్ మరియు వెస్ట్ క్లబ్లు కలిపి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇక్కడికి రావడం, అందరికి కూడా చాలా వరకు ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళకందరికి కూడా పలసరుకులు అందించడం జరిగింది. దీనికి మన బాధ్యత వహించినటువంటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు ఆర్వి రావు గారికి మరియు మా సభ్యులకి, ప్రెసిడెంట్లకి అందరికీ కూడా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు చౌటపాలెం ఏరియాలో వరద తాకిడికి ఇబ్బంది పడుతున్న నిరుపేదలైనటువంటి గిరిజన కాలనీలో వృద్ధులకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు వెస్ట్ అండ్ టౌన్ క్లబ్ల ఆధ్వర్యంలో ఇక్కడ పలసరుకులు పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన మా లైన్ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క లైన్ మెంబర్ కూడా భాగస్వాములై దీనికి కావలసిన వనరులన్నీ సమకూర్చినందుకు వారికి పేరున మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఉన్న నారపరెడ్డి సీతారామరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి సర్పంచ్ నారపరెడ్డి జాంబవతి హాజరయ్యారు. ఒకప్పుడు 20 మందితో మూసివేతకు సిద్ధంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను అభివృద్ధి చేసి 250 మందికి పైగా విద్యార్థులతో జడ్పీ ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని, 10 ఫలితాల్లో మంచి మార్కులు పొందే విద్యార్థులకు 20,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని జాంబవతి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సో అది మా అదృష్టము. మీ పిల్లల పట్ల మీకున్న ప్రేమాభిమానాలు మిమ్మల్ని ఇంతవరకు రప్పించాయి. ధన్యవాదాలు. సో కాబట్టి కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది, దాన్ని సహకరించండి. మా పేరెంట్స్ ఎవరైనా వస్తే పిల్లలు కిందకు వచ్చేయండి. తల్లి పిల్లలు ఎవరైనా పిల్లలు కూర్చొని బాను కిందకి రా నాన్న, బాను నువ్వు కూడా తల్లి రా, లేదంటే మా కుర్చీలు వెళ్ళాక కూర్చో. మీ పేరెంట్స్ వచ్చారా? అందరూ పడలేదు. మరొకసారి ధన్యవాదాలు. మన ముందు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా మన పాఠశాల వ్యవస్థాపకులు
ఈ పాఠశాల ఈ విధంగా ఉండడానికి ఇంత ఒక కార్పొరేట్ పాఠశాలతో తలమానికంగా ఉంది మనకు. దాని వెనకాల శ్రమంతా కిరణ్ కుమార్ రెడ్డి గారిది అయితే ఆ కిరణ్ కుమార్ రెడ్డి మనకు అందించినటువంటి మాతృమూర్తి జాంబవతమ్మ గారు ఈమంటే చాలా గౌరవం నాకు. ఎందుకంటే నిజంగా స్టాండింగ్ పొజిషన్ వచ్చి మీరు చేసినటువంటి వాళ్ళ బిడ్డలకు చేసినటువంటి మేలుని వాళ్ళ మనసులో ఉందమ్మా. వాళ్ళు ఎప్పుడు చూపించాలా కృతజ్ఞతనప్పుడు వాళ్ళు అందరూ కూడా చూపెడతారు. మిమ్మల్ని సదా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. భగవంతుడు కూడా మిమ్మల్ని మీ బిడ్డలు అందరినీ కూడా సదా గుర్తుంచుకొని మీకు ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, విద్యార్థులందరూ కష్టపడి చదివి పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కోరారు. నాయుడుపేట మండలంలోని మేనకూరులో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మునిరత్నం, సిడిపిఓ ఉమామహేశ్వరి, జెడ్పీటీసీ సభ్యురాలు కట్టా జ్యోతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం అభివృద్ధి కుంటుపడే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి అవకాశాలను చదువుకున్న వాళ్ళ ప్రసాద్ గారు ఇది కట్టించారు మేడం, వచ్చారు రావడం జరిగింది. అవి మనము జెడ్పీ హై స్కూల్ని విజిట్ చేసి పిల్లల్ని, పేరెంట్స్ని కలవడానికి ఇక్కడికి ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకొని రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పేరెంట్స్తో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, వాళ్ళందరి ఆలోచనలు తెలుసుకున్నాం. ఈ ఇంటరాక్షన్ కోసమే మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్లోనో లేదా ప్రైవేట్ స్కూల్లో కూడా తక్కువ, ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే ఎక్కువగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేవాళ్ళు. అంటే పిల్లలు నెలకు ఒకసారో లేదా 3 నెలలకు ఒకసారో పేరెంట్స్కి పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలియజేయడానికే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్. కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్స్కి అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించడానికి, అలాగే ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్కలాగా చదువుతారు. ఎందుకంటే ఒక పిల్లోడికి ఒకసారి చదివితే వస్తే ఇంకోళ్ళకి 10 సార్లు చదివితే వస్తుంది. అట్లా డిఫర్ అవుతుంది కానీ రాకుండా మాత్రం పోదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి కొంత డిఫరెన్స్ వస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అండ్ మన పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ సబ్జెక్ట్ని ఇష్టపడి చదువుతారు. దిత్వా తుఫాన్ కారణంగా గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలు గురువారం రాత్రి నుండి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహన రాకపోకలు సాఫీగా జరుగుతున్నాయి. చల్లకాలువ, పంబలేరు వాగులో నీటి ఉధృతి తగ్గలేదు. హిందూ శ్మశాన వాటిక జలమయమైంది. పంట పొలాలు, చెరువులను తలపిస్తోంది. గూడూరు బాలాజీ నగర్ వద్ద ఉన్న కల్వర్టులో చెత్తా చెదారాలు నిండిపోయాయి.
గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా డాక్టర్ తనూజ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడారు. దివ్యాంగులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు మాధురి, లక్ష్మి, విష్ణువందన, శశిరేఖ, రెడ్ సంస్థ ప్రతినిధులు జానా సుధీర్, పల్లం వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి ఇక్కడ పలసరుకులు ఇవ్వడానికి వచ్చున్నాము. చాలా సంతోషం. ఈరోజు మనకు దాతగా డాక్టర్ తనూజ గారు వ్యవహరిస్తున్నారు. ఆ అమ్మాయి మాకు చాలా యాక్టివ్ మెంబరు. అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్గా ఎన్నో మంచి కార్యక్రమాలు అందరం కలిసి చేసుకున్నాము. ఈరోజు మా మహిళా మండలి నిర్మాణానికి కూడా ₹1,00,000 తన వంతు విరాళం మ్యాగ్నానిమస్గా డొనేట్ చేశారు. చాలా సంతోషం అమ్మా. మా అందరి తరఫు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఇందులో ఎంతో ఉంది. మా అందరూ మెంబర్ల సహకారంతో మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. తొందరలో ఇంకా కార్యక్రమాలన్నీ కూడా అక్కడే చేసుకునేదానికి మేము సంస్థ ప్రోగ్రాంలో ₹5,000 విరాళము ఇచ్చి దాని ఫలితాలకు అందజేస్తున్నాము అందరికీ. ఈ నెల తనుజ మేడం గారు డిసెంబర్లో పర్మనెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. డిసెంబర్లో ఆమెదే ఉంటున్నారు. ప్రతి డిసెంబర్ది 5వ తేదీ వికలాంగుల ఫలితాలకు ప్రోగ్రాం ఆమె ఉంటారు. అందుకని ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కుటుంబ సభ్యులందరూ సరుకులు అందిస్తున్నాము. ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, మహిళా మండలి ప్రెసిడెంట్ సెక్రటరీ రోహిణి మేడం, కృష్ణక్క, మాధురి, లక్ష్మి వాళ్ళకందరికీ ధన్యవాదాలు. సంస్థాపనలో 15 సంవత్సరాలకు పైగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పల్సర్కు పంపిణీ కార్యక్రమంలో భాగంగా గత 8 సంవత్సరాలు సుమారుగా 2017 నుంచి ఈ కార్యక్రమానికి ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు మరియు ఆంధ్ర మహిళా మండలి గూడూరు వారి సహకారంతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కాలంలో ప్రతి మెంబర్ కూడా వాళ్ళ 2 సంస్థల యొక్క ప్రతి మెంబర్ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి నెల ₹5,000 అందిస్తూ ఈ కార్యక్రమం ఎక్కడ ఆగకుండా నిర్విరామంగా సాగేదానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటిదాకా ముందు కూడా ఇంకా ఈ కార్యక్రమం ఎంతో ఎక్కువ మందికి చేరువ కావాలని, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ రోహిణం గారు కూడా మా రెడ్ సంస్థ కార్యవర్గం అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీడియా మిత్రులకి మరియు ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ క్లబ్. గూడూరు పట్టణంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల తర్వాత సూర్యుడు కనిపించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న నీటి ప్రవాహం కారణంగా రెండో పట్టణ పరిధిలోని బీసీ కాలనీ ప్రాంతంలో ఉన్న విందూరు రోడ్డుపై నీటి ప్రవాహం తగ్గలేదు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు మండలంలోని పారిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న మోడల్ ప్రాథమిక పాఠశాలలో మెగా పీటీఎం 3.0 నిర్వహించారు. విద్యా ప్రగతికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డుల గురించి ఉపాధ్యాయుడు బాలాజీ నాయుడు తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణంరాజు పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధికి అమలవుతున్న కార్యక్రమాలు వివరించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరిబాబు, సర్పంచ్ భాస్కర్ రెడ్డి, పీసీ కమిటీ చైర్మన్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫోటో తీసుకున్నారు.
పరీక్ష సంబంధించిన మార్కులు మొత్తం ఉంటాయి. జనరల్గా ఇంతవరకు ఏం చేసేవాళ్ళు, మనం చెప్పేవాళ్ళు ఇంకేసి మార్కులు చెప్తే వాళ్ళు అదేవిధంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ రాష్ట్రాల ఉపాధ్యాయులకి ప్రత్యేక ధన్యవాదాలు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నని పెట్టారు, మొన్న వచ్చి 2 అని పెట్టారు. ఈసారి వచ్చిందంటే మెగా పేరెంట్ 3. మన స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంటంటే అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ ఏమి జరగలేదు. ప్రభుత్వం ఇచ్చే వస్తువులు ఏంటి అవన్నీ తెలుసుకొని దానివల్ల కొట్టి అవి పెట్టారు. ఏంటంటే మనకు 3 పరీక్షలు అయిపోయి సంవత్సరంలో వచ్చి 6 పరీక్షలు ఉంటాయి. FA1, FA2, SA1. అదేవిధంగా FA3, FA4, SA2 ఉంటాయి. గతంలో ఏంటంటే పేపర్లో రాసిన పరీక్షలు సెప్టెంబర్లో 16 రోజులు బయటకు వచ్చింది. అక్టోబర్లో 18 రోజులు అంటే ఒక్క రోజు కూడా అమ్మాయి ఆఫీస్కి పెట్టాలి. బయటకి 18 రోజులు వచ్చింది. నవంబర్ నెల పోయిన నెల 25 రోజులు బడి 25 రోజులు అంటే 120 రోజులు ఇప్పుడు దాకా బడి జరిగితే మనకు 120 రోజులకి 120 రోజులు వచ్చిందంట. అంటే 100% అటెండెన్స్. పోయిన సంవత్సరం మనకు దళిత మండలము ప్రతి విద్యార్థికి వేశారు. అప్పుడు మనకు కొత్తగా వచ్చారు కాబట్టి కండిషన్స్ ఏం పెట్టాము. కానీ ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా పడాలంటే పడదాము. ఖచ్చితంగా 100 రోజులు బడి జరిగితే 75 రోజులు, మనకు 220 రోజులు జరుగుతుంది సంవత్సరానికి బడి. సంవత్సరంగా ఎక్కువ జరుగుతుంది, 220 రోజులు జరుగుతుంది. దగ్గర దగ్గర 200 రోజులు తగ్గకుండా మీరు బడికి రావాలి. బాగా లేకుండా రావాలి, పని లేకుండా ఉంటాం మనం. కానీ 75% హాజరు అనేది కంపల్సరీగా రావాలి. 75% హాజరు ఉంటేనే పాత రోజులంటే మన అటెండెన్స్ ఇక్కడ వేసుకునేవాళ్ళం. ప్రతిరోజు మనకు అటెండెన్స్ ఆన్లైన్ చేయాలి. అంటే ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎన్ని గుండెలు ఇవ్వాలా, ఎన్ని చిక్కీలు ఇవ్వాలా, ప్రతిదీ లెక్కేనమాట. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, రంగవల్లి వ్యవహరించారు. मणि नामदेस्य गायत्री पावनी नामदेस्य గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,267 రూపాయలు కాగా
8 గ్రాముల ధర 98,136 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,27,200 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 186 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దే. చిల్లకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఏ 3.0 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా పోస్టు కార్డుల ద్వారా అభిప్రాయాలను సేకరించి కార్యదర్శికి అందజేసిన గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. కండలేరు వాగుకు గండ్లు. మనుబోలు మండలంలోని బద్దివేలు ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడిన జనసేన నేత సురేష్ నాయుడు. వెంకన్నపాలెం గిరిజన కాలనీ వద్ద పడ్డ గండిని పూడ్చిన టీడీపీ నాయకులు. అవసరమైన చోట ప్రజలకు చేయూత అందిస్తాం. గూడూరు సమీపంలోని చౌటపాలెం గిరిజన కాలనీలో ముప్పుకు గురైన వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేసిన వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.